హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లెట్ లవర్ 143 ఛానల్. ఈరోజు అయితే మనము బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినాం అనమాట. ఈరోజు అయితే మనం కొట్టూరు దగ్గర ఉన్న వినాయకుల దగ్గరికి అయితే వచ్చాం. ఈ రోడ్ అయితే మనకి కది రోడ్డు వెళ్తుంది అనమాట. ఇక్కడైతే కొన్ని మోడల్స్ ఉన్నాయనేసి చూపిద్దామని వచ్చాం. దానిలో ఫస్ట్ మోడల్ అయితే మనకి ఇదనమాట. ఇదైతే జస్ట్ వర్క్ అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఏదో 2-3 మోడల్స్ చేసినారు. స్టార్టింగ్ అనేసి ఏదో ఇవే చూపిద్దామనేసి వచ్చాను. మనకైతే మోడల్ అయితే ఉన్నాయన్నమాట కొన్ని. దీంట్లో అది కాకుండా మనకి లాస్ట్ ఇయర్ మోడల్ కూడా కొన్ని మిక్స్ ఉన్నాయి. అవైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. గణపతి అయితే చాలా వరకు అయితే మనకి ఇంకా రెడీ కాలే. ఇప్పుడు స్టార్టింగ్ వర్క్ కాబట్టి హ్యాండ్స్ వర్క్ మళ్ళీ అట్లా కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. మనకైతే సరుకు అయితే మొత్తం దింపినారు. సరుకు అంటే ఇంకోటి ఏమో కాదు, గణపతికి కావాల్సినంత గడ్డి, మళ్ళీ అది పిఓపి ఫినిషింగ్ కావచ్చు, అచ్చులు కావచ్చు, కొన్ని అయితే వచ్చినాయి మనకి. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను అవి మొత్తం చూపిస్తాను. అలాగే ఓల్డ్ అండ్ న్యూ మోడల్స్ గణపతులు అయితే ఇక్కడ ఉండేవి అయితే నేను చూపిస్తాను. మనకైతే ఇక్కడైతే పిఓపి ఐటమ్ సంచులు అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి చేతులు అయితే రెడీ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఇది సెకండ్ మోడల్ అనమాట వినాయకుడు అయితే. ఇంకవల్ల అవన్నీ మనకు వచ్చేసరికి ఇవి పోయి లాస్ట్ ఇయర్ వినాయకులు అనమాట. ఇవన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇది ఇక్కడ కొత్త మోడల్. ఇది ఇప్పుడు రెడీ చేస్తున్నారు అంతా అక్కడ. ఈ మోడల్ అయితే మీకు ఫ్రంట్ నుంచి ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ ఇలా చెప్తున్నాను. ఇదైతే మనకి సెకండ్ మోడల్. అక్కడైతే వర్క్ నడుస్తుంది కాస్త. ఇలా ఈ లైన్ మొత్తం మనకి అవే అనమాట. ఈ లైన్ మొత్తం అవే. మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇందాక మీకు ఫస్ట్ చూపించిన వినాయకులు అయితే ఉన్నాయి. ఈ వినాయకులు అయితే ఏ లేదు, నార్మల్గా సోఫా సెట్ మీద అయితే కూర్చొని. ఇంకా చూడొచ్చు మీరు చేతికి ఇంకా అది పిఓపి కూడా అవుతుంది. ఇంకా ఇప్పుడే ఆర్ని కూడా ఆడలేదు. ఇది మన సెకండ్ మోడల్ అయితే ఇది. ఇక్కడైతే మనకి 2 షెడ్లు ఉన్నాయన్నమాట. ఒక షెడ్ ఇక్కడ, ఇంకొక షెడ్ అక్కడ. ఆ 2వ షెడ్లో కూడా మనకి కొన్ని మోడల్స్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు చూపిస్తాం. ఇక్కడ చూడొచ్చు అంతా వినాయకునికి కావాల్సిండే గడ్డి మొత్తం ఇక్కడే ఉందన్నమాట. ప్యాకింగ్ చేసి మొత్తం ఉంది. నెక్స్ట్ అయితే మనకి ఆ షెడ్లో ఏంటో ఫుల్ ప్యాకింగ్లో ఉన్నాయి. అవేంటో తెలియదు, అడిగలే. ఇక్కడంతా వర్క్ ఏమో లేడీస్ చేస్తున్నారు, బాయ్స్ అంతా పనుకున్నారు. ఇదనమాట సరుకు అయితే 2 స్టోర్లు నిండిపోయింది. నెక్స్ట్ అయితే అక్కడ చూపించిన తర్వాత మనకైతే ఇక్కడ కృష్ణుని విగ్రహాలు కొన్ని అంటే ఇంట్లో షోకేస్కి కావాల్సిండే విగ్రహాలు అయితే మనకి ఇటు సైడ్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేయండి. మీరు చూడవచ్చు ఇక్కడైతే హనుమాన్ విగ్రహాలు, మళ్ళీ కృష్ణుడు, అట్లా చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. మనకి నెక్స్ట్ బ్లాక్లో అయితే ఇటు సైడ్ అయితే మనకి వినాయకుని రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, అట్లే వినాయకుని కావాల్సిన దంతాలు అవన్నీ ఇటు సైడ్ కొన్ని అయితే రెడీ చేసి ఫినిషింగ్ చేసి అయితే ఇక్కడ పెట్టేసినారు. నెక్స్ట్ మనకి ఆ షెడ్లో అయితే అది 2వ షెడ్ అనమాట. అక్కడ ఒక మోడల్స్ ఉన్నాయి. 2వ షెడ్లో 2 మోడల్స్ ఉన్నాయి కదా. దాంట్లో అయితే ఫస్ట్ మోడల్ ఇదనమాట. ఇంకో మోడల్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి చేతిలో అవన్నీ ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇవైతే సెకండ్ మోడల్ అయితే 2 మోడల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడన్న లైన్ మొత్తం ఇవే అనమాట. ఇవి దాదాపు ఒక 7 ఫీట్ వరకు వస్తాయి. లైన్ మొత్తం ఇవే. ఇంకా వర్క్ అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసినారు కాబట్టి మోడల్స్ అయితే మనకేం ఎక్కువ లేవు. జస్ట్ 4 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 2 మోడల్ విగ్రహాలు మిగిలిపోయినాయి. అవి మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇది మామూలుగా అయితే అటు సైడ్ ఉన్న రోడ్డుకి అవతల సైడ్ ఉండేది షెడ్. మనకి ఈసారి అయితే ఇటు సైడ్ తీసుకొచ్చినారు. ఇది స్కూల్ అనమాట. ఇది మొత్తం స్కూల్ ఏరియా. ఈ స్కూల్ ఏరియాలో పెట్టుకున్నారు. అది పెద్ద వినాయకులు అయితే రాలేక వాళ్ళు అక్కడే పెట్టేసినారు. ఇవన్నీ చిన్న వినాయకుల వరకు తీసుకొచ్చి అయితే మనకు ఆ ఫస్ట్ షెడ్లో పెట్టినారు. ఇవైతే మొత్తానికైతే ఇక్కడ ఉండే మా గణపతులు అయితే ఇవి. వర్క్ అయితే స్టార్టింగ్లో ఉంది. మనకి రోడ్డు వచ్చేసి కది రోడ్డు, కొట్నూరు దగ్గర ఇట్లా టర్న్ తీసుకునే రోడ్లో మనకైతే రైట్ సైడ్లో వివేకానంద స్కూల్ అని వస్తుంది. ఆ స్కూల్ గ్రౌండ్లో అయితే మనకి విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వీళ్ళైతే ప్రైజెస్ ఏం చెప్పలేదు. నెక్స్ట్ టైం కొంచెం షెడ్ ఒక హాఫ్ అట్లా ఫుల్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు వస్తాము. అప్పుడు వచ్చేసి ఒక్కొక్క గణపతి యొక్క ప్రైజు, మళ్ళీ అంతా మీకు ఫినిషింగ్ వర్క్ కావచ్చు, అది పెయింటింగ్ వర్క్, అదంతా అయితే ఇంకొకసారి చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.